చూస్తున్నాం. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్లో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 28 నుంచి 3 రోజుల పాటు చేపట్టిన రైతు పండుగ సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. వ్యవసాయ దాని అనుబంధ రంగాలకు సంబంధించి వ్యవసాయ యాంత్రీకరణ, నూతన సాంకేతిక విధానాలు, ప్రకృతి వ్యవసాయం వంటి అంశాలపై ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించి అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. అనంతరం రైతు రుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. మరో 3,000 కోట్ల రూపాయలను రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఈ రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఈ రైతు పండుగలో పాల్గొని రుణమాఫీతో పాటు రైతులకు ఇస్తామన్న ధాన్యం క్వింటాలకి 500 బోనస్, అలాగే సంవత్సరానికి రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్న రైతు భరోసాపై ప్రకటన చేస్తారని రైతులు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తుంది. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.